నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలంలో అయితే ఉన్నాం. ఈ తొర్రూరులో జరుగుతుంది ఏంటిది? అసలు ఈ 3 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు చెప్పినట్టుగానే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ చూడడానికి వస్తే, ఈ రోజు కురిసిన వర్షానికి తొర్రూరు బస్ స్టాండ్ ఎట్లా అయిందంటే ఒక బ్యూటిఫికేషన్. ఎట్లాంటి బ్యూటిఫికేషన్ అంటే రేవంత్ రెడ్డి గారు ఉప్పల్లో ఏదైతే బస్ స్టాండ్ ఉందో ఆ ఉప్పల్ బస్ స్టాండ్ దగ్గర ఎట్లా బ్యూటిఫికేషన్ చేసిండో అదే విధంగా తొర్రూరులో కూడా మంచి బ్యూటిఫికేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇది ఓన్లీ మండలం అయితే కాదు, ఇది ఒక మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలో కూడా దారుణమైన పరిస్థితి, బస్సులు నడవడానికి కానీ ఇంకేమైనా కావడానికి కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొల్పి ఉంది. మున్సిపాలిటీకి ఉన్న ఈ యొక్క తొర్రూరులా ఇది ఆ దుస్థితి. వరదలు చూడండి, మొత్తం చెరువులు తరిపించే వరదలు. చెన్నూరు రిజర్వాయర్ ఏందో కానీ ఇక్కడ నుంచే పాలగుర్తి ప్రజలకు నీళ్ళు అందించేటట్టుగా ఉంది ఈ యొక్క తొర్రూరు బస్ స్టాండ్. ఈ రోజు రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు ఇక ఆయనైతే బయటకు వచ్చి మాట్లాడే ఉండదు. అసలు బస్ స్టాండ్ ఎట్లా ఉన్నాయో, రోడ్ల పరిస్థితి ఎట్లుందో దాని గురించి కూడా ఇప్పటిదాకా ప్రస్తావన చేసే కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగడం లేదు. నిజానికి తెలుపుకుంటే బస్ స్టాండ్ అంటారు దీన్ని. ఈ ప్రాంగణం మొత్తం చూసుకోండి, ఎటు చూసినా కూడా గడ్డితోటి కానీ లేకుంటే బస్సులు నిలవడానికి కూడా లేని పరిస్థితి. ప్రయాణికులు రాకపోకలకు కూడా ఇబ్బంది అయ్యేటట్టుగా ఈ బస్ స్టాండ్ మొత్తం ఓ నిండు కుండల, ఓ చిన్నపాటి చెరువుల తలపించే వ్యవహారం అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు మాట్లాడతారు, ఈ తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో వాళ్ళు చిట్టీలేసి మున్సిపాలిటీలో చైర్మన్ పర్సన్ ని ఎన్నుకునేటట్టు వాళ్ళు చేయొచ్చు, కానీ ఎక్స్ ఆఫీషియో ఓటేసి కూడా వాళ్ళు ఎన్నుకునే పరిస్థితి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ బస్ స్టాండ్ ని మరమ్మతులు చేస్తే ఏమైంది, దీన్ని డెవలప్మెంట్ చేస్తే ఏమైంది? ఈ తొర్రూరు మున్సిపాలిటీలో ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా 30 నుంచి 60,000 రూపాయల వరకు పర్మిషన్ తీసుకోవాలి. అంత డబ్బు కట్టి మరి ఇల్లు కట్టాలంటే పర్మిషన్ తీసుకునే కార్యక్రమాలు చేయాలి. అవన్నీ వస్తున్న డబ్బుల్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది? నిజంగానే వాళ్ళేమైనా దాచుకుంటున్నారా లేకుంటే దోచుకుంటున్నారా, తినేస్తూ ఉన్నారా అనే దానిపైన చూస్తూ ఉంటే ఇక్కడ ఈ రోడ్లకు గతే లేదు, ఈ బస్ స్టాండ్కి దిక్కే లేదు. ఇప్పటిదాకా దీన్ని పట్టించుకునే నాదులు లేడు. మరి గౌరవ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారేమో వాళ్ళు డైరెక్ట్గా మా పరిపాలన మస్తుందని చెప్పేసి ప్రతి చోట రిబ్బన్ కటింగ్లు, ఆ రిబ్బన్ కటింగ్లు ఎక్కడ చేస్తున్నారో, దేనికోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు కట్టిన రిబ్బన్ కటింగ్కి తొర్రూరు మున్సిపాలిటీలో మన జరిగిన ఎన్నికలు మనం గుర్తించుకుంటే, ఒకసారి చూసుకుంటే ఆ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు కాస్త ఈ బస్ స్టాండ్కి పెట్టుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండు. ఏంటిది ఈ నీళ్ళ పరిస్థితి, ఏంటిది ఈ ప్రయాణికులు ఇంత ఇబ్బంది పడతా ఉంటే ఈరోజు దీని గురించి ఒక్కరు మాట్లాడడానికి బయటికి ఎవరికి వస్తలేరు. ఏమన్నా అంటే మా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి పని చేస్తూ ఉంటే మోకాలు అడ్డుపెట్టి ఆపుతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మోకాలు అడ్డుపెట్టుడు కాదు, ఇందులో దిగితే మోకాల దాకా నీళ్ళే ఉన్నాయి ఈ తొర్రూరు బస్ స్టాండ్లో. వరుసపట్టి ఇక్కడ బస్సులు ఎక్కడ నిలిచే ప్లేసులు ఉన్నాయా? ప్రయాణికులు ఎడుపోవాలి, మొత్తం గందరగోళంగా ఉంది ఈ సిచ్యువేషన్ అయితే. ఇక పొన్నం ప్రభాకర్ అంటారా, ఇక కాంగ్రెస్ పార్టీలో ఏ మంత్రులు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇంత మడుగు ఏంది, నీళ్ళు ఏంది, మేము ఎట్లా పోవాలి? ఇదంతా బురద, ఏం కథ, ఇలా వచ్చినాం దబ్బర పడతా, కాలు జారి మడుగులో పడితే చచ్చిపోతా. ఎట్లా కావాలి చేటు? ఏ ఊరు మీది? మాది మేతరాశిపల్లి అన్నారం దగ్గర. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే రేవేందర్ రెడ్డి. ఇంత సంపాదిస్తాడు రేవేందర్ రెడ్డి. మాకు పిల్లలకు నౌకర్లు అనే ఇది అనే అది అని ఏది లేదా, చదువుకున్న మనవరాళ్ళు చచ్చిపోతాండ్రు. ఏం చేయాలి చేటు? బురద చూడు, ఈ నీళ్లు చూడు, బస్సులు ఆగము, అడివి. ఫ్యాక్ట్ మాట్లాడుతుంటే వాళ్ళు ఏమని మాట్లాడుతుంటే, ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చారు కదా, చేయనియండి, తిననియండి అని మాట్లాడుతున్నారు. కానీ ఇదే నియోజకవర్గంలో చూసుకుంటే, పాలకుర్తి నియోజకవర్గంలో చూసుకుంటే ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు అధికారంలో రాకముందు మాకు ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా అభివృద్ధి మాత్రం చేసి చూపెడతామని చెప్పేసి చాలా వరకు మాట్లాడారు. కానీ ఇక్కడ ప్రయాణికుల పరిస్థితి చూసుకుంటే, ఓట్లేసిన ప్రజల పరిస్థితి చూసుకుంటే, వాళ్ళ దుస్థితి చూసుకుంటే, వరదల నుంచి వచ్చుడు, వరదల నుంచి బయటికి పోవడు. వాళ్ళు గెలవగానే మాత్రం వాళ్ళకు రాజ్యాధికారాలు వచ్చినాయి, వాళ్ళకు ఉండడానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ వచ్చినాయి, వాళ్ళకు ఉండడానికి ఎన్నో రకాల వసతులు ప్రభుత్వాలు కల్పించే కార్యక్రమాలు చేసినాయి. కానీ ఈరోజు ఆ బస్సులు చూడండి, ఎంత మొత్తం రోజు రోజుకి బురదమయం అయిపోతా ఉంది ఈ యొక్క తొర్రూరు బస్ స్టాండ్ అనే వ్యవహారం. దీని గురించి పట్టించుకునే నాదులు లేదు, ఒక్కరు కూడా పట్టించుకుంటలేరు. కలెక్టర్లే కానీ ఎవరు కానీ ప్రశ్నించే వాళ్ళ కోసం మాత్రం పోలీసు వ్యవస్థ మొత్తం దిగొస్తుంది. కానీ ఓటేసిన ప్రజల ఎమ్మెల్యేగా నిలబెట్టి మరి ఓటేసిన ప్రజల్ని మాత్రం పట్టించుకునే పరిస్థితి తొర్రూరు మండలంలో అయితే మనకు కనబడడం లేదు. ఇప్పటిదాకా వరుసబట్టి బస్సులు వస్తూనే ఉన్నాయి, వర్షాలు కూడా వస్తూనే ఉన్నాయి. ముందస్తు చర్యలు ఏది కూడా చేపట్టాలి ఇక్కడ కూడా. పొన్నం ప్రభాకర్ గారు మంత్రి శాఖగా వ్యవహరించుకుంటూ ఉన్న ఆయనే వీళ్ళు ప్రత్యక్షణం మా రేవంత్ రెడ్డిని తిట్టుడు కాదు, ఎవరు కూడా రేవంత్ రెడ్డిని తిట్టేంత అర్హత ఎవరికి కూడా లేదంటే, ఈ రోజు ప్రజల పరిస్థితి ఏమో ఈ విధంగా ఉంది. వాళ్ళ పరిస్థితి ఏమో ఏదో ఒక సందర్భంలో గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు, ఏమని మున్సిపల్ శాఖ కొట్టుకుపోయిందా, ముఖ్యమంత్రి చచ్చిపోయిందా, లేకుంటే ఈ ప్రభుత్వ పెద్దలందరూ పోయి ఏడ దాచుకున్నారు, ఏ గోతిలో దాచుకున్నారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నాలు చేశారు. ఇక చూడండి ప్రయాణికులు ఏ విధంగా ఆ బురద నుంచి వెళ్తున్నారు చూడండి. హైవే, నేషనల్ హైవే బస్ స్టాండ్లో కట్టించిన
నేషనల్ హైవే నుంచి వంతెన నుంచి రేవంత్ రెడ్డి కట్టాడు కదా కేబుల్ బ్రిడ్జి, ఆ కేబుల్ బ్రిడ్జి నుంచి ప్రయాణికులు బయటికి వెళ్తున్న ఆ తరుణాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సిగ్గుండాలి ప్రభుత్వాల కొంచెమైనా. ఇంకా ఎన్ని రోజులు ఇట్లాంటి రాజకీయాలు చేస్తూ ఉంటారు? 3 ఏళ్ల పరిపాలన మీరు అధికారంలో వచ్చినప్పటి నుంచి 4,58,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తే ఈరోజు బస్టాండ్లు ఏమో ఇట్లా తగలబడి ఉన్నాయి. చెరువుల సుక్క నీరు లేదు. ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఇంకా దేనికోసం మీరు అధికారంలో ఉండి? ఎన్నికలు రానప్పుడు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మేము నిధులు తెచ్చుకునే బాధ్యత మా దగ్గర ఉంది, మా సొంత డబ్బులైనా సరే మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆనాడేమో గట్టిగా మాట్లాడిన మీరు ఈరోజు ఇదా మీరు చేసే పరిపాలన? ఇదేనా? ప్రజలు అవస్థలు పడతా ఉంటే ఎవరికి కళ్ళ గింత కూడా కనబడడం లేదా? ఇక దీని మీద సాయంత్రం కల్లా ఒక 10 గల కౌంటర్ వీడియోలు తయారైతాయి. ఇక గతంలో జరిగింది పక్కన పెడదాం, ప్రజెంట్ ఏం చేస్తూ ఉన్నారు? ఇది వెనకటి కాలం కాదు తవ్వుకుంటూ ఉండడానికి. ఈ ఏఐ జనరేషన్లో ఈ జెన్జీలా తొర్రూరు పట్టణంలో ఇది మున్సిపాలిటీ కదా, మొన్న చిట్టీలేసి మరి గెలుచుకున్నారు కదా. ఎక్కడైనా ఎన్నికలు ఎట్లా జరుగుతాయి? ఏ విధంగా అయితే ఎన్నికల సంఘం వాళ్ళు ఇది చేస్తారో ఆ విధంగానే ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఎవరైనా గెలుపు లేకపోతే ఓటమి దాన్ని ప్రకటిస్తారు. కానీ తొర్రూరు అట్లా కాదు, చిట్టీలేసి ఆటలు ఆడుకున్నారు. చిట్టీలేసి గెలుచుకుంటే ఈ తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఈరోజు ఆ మున్సిపల్ చైర్మన్ని నియమించుకునే కార్యక్రమాలు చేస్తే ఈ తీరుగుంది. ప్రయాణికులకు ఆ గడ్డి నుంచి వస్తారా? గడ్డి అదే దారి, రేవంత్ రెడ్డి వేసిన దారి కానీ ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు వేసిన దారి కానీ అదేనా దారి? ఏం దారి? అదే నేషనల్ 144 హైవేనా అది? ప్రభుత్వానికి నిజంగా చెప్పాలంటే ఎంత అవస్థలు పడుతున్న జనాలు కళ్ళ కనబడడం లేదు. మేమే గెలుస్తున్నాం, 117 సీట్లతోటి మేమే అధికారంలోకి వస్తున్నాం. ఈసారి కనుక మీరు ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వస్తే ఈ బొందల్లో రావాలి. ఈ బొందల్లో ప్రచారం చేయడానికి, ఈ బురదల ప్రచారం చేయడానికి రావాలి. ఈరోజు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారంటే దేని గురించి? ఈ బస్టాండ్ కానుకొని ఖమ్మం హైవే ఉంది. వరుసపట్టి వర్షాలు చినుకులు పడ్డట్టుగా ఒక్కొక్క బస్సులు వస్తూనే ఉంది. అయినా కూడా ఈ పరిస్థితి ఉంది. యొక్క తొర్రూరు మున్సిపాలిటీ పాలగుర్తి నియోజకవర్గ పరిస్థితి అయితే ఇది. ఎమ్మెల్యే యశస్వి రెడ్డి పరిస్థితి ఇది. ఇక చూడవచ్చు, అటు ప్రయాణికులు వస్తున్న విజువల్ని కూడా మీరు గమనించవచ్చు. ఎంత ఇబ్బంది పడకుండా వస్తున్నారంటే చాలా నీట్గా, చాలా ఇబ్బంది పడకుండా రేవంత్ రెడ్డి అంత నీట్గా రోడ్లు వేయించిన కార్యక్రమాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి దుస్థితి ఈరోజు పాలగుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీలో జరుగుతున్న విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక బస్సులు చూడండి, బురదలోనే మొత్తం రివర్సింగ్లు, బురదలోనే పరిపాలన. యాడుంది ఇంకా? మాది 2047 ఫ్యూచర్ సిటీ. ఉన్నదానికి దిక్కు లేదు బస్ స్టాండ్ కంటే. 2047లో ఫ్యూచర్ సిటీ అట. వీళ్ళు 10 ఏళ్ళు సీఎం ఉండాలంటే ఈ బురదలో కొట్లాడి చూపెట్టాలి మొదలు. రేవంత్ రెడ్డి ఎక్కుతాడా ఈ ఏరియాలోకి వచ్చి? ఆయన చెప్పే 3 లక్షలు చెప్పాయా అనేది? ఆయన చెప్పు తడిచిపోతే ఎట్లా? అందుకని ప్రభుత్వాలకు ఇట్లున్నాయి. గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, సచ్చిండా సీఎం, సచ్చిండా మున్సిపల్ శాఖ కూడా కొట్టుకోపోయిండా, ఎమ్మెల్యేలు అందరు కలిసి ఏందది ఏ బొక్కలను దాచుకున్నారా, ఇటువంటి ఎన్ని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఈరోజు ఏమైంది? ఇన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నా కూడా సోయిలేని మాటలు, సన్నాసి పరిపాలన, ఇట్లాంటి లత్కోర రాజకీయాలు ఉంటాయా? ప్రజలు ఏం చెప్పేశారు? ఇప్పుడు ఇదే మున్సిపాలిటీలా, ఇదే తొర్రూరులా ఇప్పుడు ఏదైనా కావాలి అంటే, ఏదైనా జరగాలి అంటే ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు డబ్బులు. రోడ్లేమో దిక్కుతోచని స్థితిలో రోడ్లు ఉన్నాయి, గతి లేక బస్ స్టాండ్స్ ఉన్నాయి. పక్కన చూసుకోవచ్చు, అటు బస్సు ఏదైతే వస్తూ ఉందో ఆ బస్సు ఖమ్మం హైవే. అది ఆ ఖమ్మం హైవేకి ఉండాల్సిన బస్ స్టాండ్ ఇట్లనే ఉంటుందా? ఆ బస్సు చూడండి ఏ విధంగా వస్తూ ఉందో. అది నేషనల్ స్పీడ్ బ్రేకరు. ఇక దాని కింద వస్తుందో ఆ తిరిగా ఫిల్టరేషన్ చేస్తూ ఉంటుంది. వాటర్ని ఫిల్టరైజేషన్ చేస్తూ ఉంటే అందులో సూక్ష్మజీవులు ఇంకా గట్టిగా పది ఇంకో 10 మందిని తినడానికి రేవంత్ రెడ్డి పెంపకాలు చేస్తూ ఉన్నాడు ఈ బురదల్లా, ఈ నీటిలా. ఇంకా ప్రభుత్వాలు మారాలి. ఇటువంటి దుస్థితి ఉన్న రోజులు ప్రజాస్వామ్యం బాగుపడదు. సో